నల్ల కలువ 35th చాప్టర్. స్వీట్ బౌల్ తీసుకుని రూమ్లో వైషు అడుగు పెట్టేసరికి బెడ్ మీద కూర్చొని ఒక చెంపకి చేయి పెట్టుకొని మరీ డీప్గా ఆలోచనలో మునిగిపోతాడు వేద్ బాబు. ఏంటో సార్ గారు చాలా దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు పాపం అని అనుకుంటూ వెళ్ళి వేద్ పక్కన కూర్చొని మెల్లిగా వేద్ చెవి దగ్గరకు చేరి, నన్ను ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది వైషు బేబీ. హా అవును, ఎంత ఆలోచించినా కానీ ఏం ప్లాన్ రావట్లేదు అని ఫ్లోలో అనేసి పక్కకి తిరిగి చూసి వెంటనే బెడ్ మీద నుంచి లేచి, నువ్వేంటిక్కడా అని గయ్యం అంటాడు. మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అని కళ్ళు టపటపలాడిస్తూ చెప్తుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏ విషయంలో అని అడుగుతాడు. అదే, మీరు నన్ను వదిలించుకోవడానికి ఏం ప్లాన్స్ దొరకట్లేదు అని బాధపడుతున్నారు కదా అంటుంది వైషు. అవును, రూమ్కి వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, అయినా ఒక్క ప్లాన్ కూడా తట్టట్లేదు అంటాడు వేద్ బాబు పైకి చూస్తూ. ఆ ప్లాన్ నేను మీకు చెప్తాను అంటుంది వైషు. వైషు వైపు ఒక చూపు చూసి, నేను నీకు మరీ అంత బఫ్ఫున్లా కనిపిస్తున్నానా అని అడుగుతాడు వెటకారంగా. అదేం లేదే, నాకు మీరు తెల్లకోతిలాగే కనిపిస్తున్నారు అంటుంది అమాయకంగా వైషు బేబీ. ఆ మాటకి తన వైపు కోపంగా చూసి, ఎన్ని వేషాలు వేస్తావో వెయ్యి, నా టైం వచ్చినప్పుడు చెప్తా నీ సంగతి అని పళ్ళు కొరుకుతూ అంటాడు. సరేలేండి, మీ టైం రావాలంటే ముందు నన్ను వెళ్ళగొట్టే ప్లాన్ కావాలి కదా. ఆ ప్లాన్ నా దగ్గర ఉంది, నేను మీకు ఆ ప్లాన్ చెప్తాను అంటుంది. ఏంటేంటి, నిన్ను వెళ్ళగొట్టడానికి నువ్వే ప్లాన్ చెప్తావా అని వెట్టకారంగా అంటాడు వేద్ బాబు. అవును అంటుంది తాపీగా వైషు. అయితే చెప్పు, ఆ ప్లాన్ ఏంటో అని అడుగుతాడు వేద్. అయితే ముందు మీరు ఈ స్వీట్ తిని కూల్ అయ్యారనుకోండి, మన ప్లాన్ చెప్తాను అంటుంది. ఏం స్వీట్, ఎక్కడిది అని అంటాడు వేద్. అది క్యారెట్ హల్వా, నేనే చేశాను అని చెప్తుంది ఎక్సైటింగ్గా. అయితే అస్సలు తినను అని చెప్తాడు వేద్. మీకు క్యారెట్ హల్వా అంటే ఇష్టం కదా అని అడుగుతుంది వైషు. అవును అంటాడు. మరి ఎందుకు తినరు అని అడుగుతుంది వైషు. నువ్వు చేశావు కాబట్టి అని యాటిట్యూడ్గా చెప్తారు వేద్. ఓ అవునా, అయితే వినండి. ఇప్పుడు ఈ ఒక్కరోజుకి నేను చేసిన స్వీట్ తిని నేను చెప్పే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి నన్ను వెళ్ళగొడతారో, లేక తినకుండా ప్లాన్స్ ఏమి రాక నేను ఇక్కడే ఉండి రోజూ వండి పెడుతుంటే తింటారో మీ ఇష్టం అని వైషు అనగానే, రోజూ తినడం కంటా ఈ ఒక్కరోజు తినడం మేలు అనుకుని, తింటే నిజంగా ప్లాన్ చెప్తావా అని అనుమానంగా అడుగుతాడు వేద్. తప్పకుండా చెప్తాను, మీరెలా ఇంప్లిమెంట్ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్తుంది వైషు. సరే అయితే ఇటివ్వు ఆ బౌల్ అని వేద్ అనగానే, అంటే ఈ ఒక్కరోజే కదా, నేను తినిపిస్తాను అని అనేసరికి, ముందు నాకు ప్లాన్ ముఖ్యం అనుకుని స్పూన్తో తినిపించు అని వైషుకి కాస్త దూరంగా కూర్చుంటాడు వేద్ బాబు. ఆ గ్యాప్ ఎప్పుడు పూడుకుపోతుందో అని నిట్టూరుస్తూ స్పూన్తోనే తినిపిస్తుంది. టేస్టీగానే ఉంది, దీన్ని ఇంట్లో నుంచి పంపించాక అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో చేయించి పంపించమని చెప్పాలి అని అనుకుంటూ తింటూ ఉంటాడు వేద్ బాబు. తినడం అయ్యాక, ఇప్పుడు చెప్పు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు వేద్ బాబు. చెప్పాలా, తప్పదా అని వైషు అనేసరికి, ఇప్పుడు నువ్వు ప్లాన్ చెప్పకపోతే నోట్లో కొంచెం కాకరకాయ రసం పోసుకొనైనా సరే నీ స్వీట్ని బయటికి పంపిస్తా అని బెదిరిస్తాడు వేద్ బాబు. అయితే వినండి, నాకు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ఫొటోస్ క్రియేట్ చేసి అవి మీరే ఎవరో పంపించినట్టు మీ వాళ్ళు చూసేలా పంపించారే అనుకోండి, అప్పుడు మీరు వద్దన్నా కూడా వాళ్ళే బలవంతంగా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు అని వేద్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ చెప్తుంది వైషు.
నిజంగానే పంపిస్తారా అని ఆలోచిస్తూ అంటాడు వేద్. అంటే నిజంగానే ఈయన ఇలా చేస్తాడా ఏంటి అని అనుకుంటూ అవును అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా అనుకుంటూ బయటికి వెళ్తుంటే ఎక్కడికి అని అడుగుతుంది వైషు. అదే నీ ఫొటోస్ మార్ఫింగ్ చేయాలి కదా అని చెప్పి బయటికి వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోతాడు. అమ్మయ్యా ఆగిపోయాడు, అంటే అతను చేసేది తప్పు అని అర్థమైంది అని వైషు సంతోషించే లోపే వేద్ తన దగ్గరికి వచ్చి నీ ఫొటోస్ నా దగ్గర లేవే, నాకు పంపించు నీ ఫొటోస్ అని అడుగుతాడు వేద్. వైషు మొహంలో నవ్వు మాయమై అలాగే వేద్ని చూస్తూ ఉండేసరికి అక్కడే పక్కన వైషు ఫోన్ కనిపించేసరికి తీసుకొని లాక్ ఉండేసరికి లాక్ తీ అని అడుగుతాడు వేద్. వేద్ని చూస్తూనే ఫింగర్ ప్రింట్తో లాక్ తీస్తుంది. అందులో మంచివి ఒక 2-3 ఫోటోలు తన ఫోన్కి పంపించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. వెళ్తున్న వేద్ని కన్నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది. అలా చెయ్యమని చెప్తే బుద్ధుందా నీకు, అలా ఎలా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటాను అని అంటాడేమో అని ఆశపడింది. కానీ తన ఆశలు అన్నీ చంపేసి తన భార్య పరువు తనే తీయడానికి వెళ్తాడు అనుకోలేదు. సో ఇదేనండి నల్లకలువ 35th చాప్టర్. వైషు చెప్పిన ప్లాన్ వేద్ చేస్తాడా తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.